పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారో ప్రజలందరికీ తెలుసునని జనసేన పార్టీ నేతలు బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ వేధింపుల కారణంగానే రాజీనామా చేశామని ఆయన చెప్పడం పచ్చి అబద్దమని చెప్పారు. గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉండగా గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు అప్పటి ప్రతిపక్షంపై వ్యవహరించిన తీరుని గుర్తు చేశారు. వీరుడు సూర్యుడు అని చెప్పుకునే నాయకుడు కారు తొలగించారని, అటెండర్లు లేరని, మేయర్ ఛాంబర్కి తాళాలు తీయటం లేదని కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయినా ఆ పార్టీ నేతల్లో ఇంకా మార్పు రాలేదని చెప్పారు. పట్టణానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా యంత్రాంగంతో అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ మేము కూడా వారితో కలిసి అభివృద్ధిలో భాగమై మా కార్పొరేటర్లు కానివ్వండి, వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి, మా నాయకులందరూ కూడా గుంటూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పటివరకు కూడా అవినీతికి అలవాటు పడి అభివృద్ధిని వదిలేసి ఇక నా వల్ల కాదులే, ఇక నాపై ఎదురు తిరుగుతున్నారని మనోహర్ నాయుడు నిన్న మేయర్ పదవి రాజీనామా చేయడం జరిగింది. ఆయన నాకు సహకరించట్లేదని చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాలు సహకరించిన వాళ్ళు 4 నెలలు 3 నెలలు ఎందుకు సహకరించట్లేదు? మీకు 2 నెలలు 3 నెలల నుంచి అంటే మీపై ఉన్న ముద్ర అటువంటిది. మీరు ఎవరికైనా సహకరించుంటే మీకు అందరూ సహకరిస్తారు. మీ పార్టీకి సంబంధించిన సభ్యులే మీకు సహకరించట్లేదని మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టి అందరినీ కూడా కలుపుకొని పోయే విధానం ఉంటే అందరూ కూడా సహకరిస్తారు. మనకి రాజకీయంగా మొట్టమొదటిది అవతల వ్యక్తుల్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కాదు, అందరితో కలుపుకుపోయి అందరినీ కలుపుకొని అభివృద్ధికి ముందడుగు వేయాలని చెప్పి అప్పుడే అందరూ కూడా మనతో సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఆయన రాజీనామా చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేయర్ ఎన్నిక జరిగిపోతూ ఉంది. తర్వాత డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి ఒక డిప్యూటీ మేయరు టీడీపీలోకి వచ్చారు. 2వ డిప్యూటీ మేయర్ వారిని కూడా ఈ యొక్క సభ్యులందరూ అవిశ్వాసంతో దించబోతూ ఉన్నారు. తప్పనిసరిగా మేయరు డిప్యూటీ మేయర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటివరకు కూడా ఏదో వార్తలు వస్తూ ఉన్నాయి కానీ స్పష్టమైనటువంటి నిర్ణయం త్వరగా రాలేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మేయర్ డిప్యూటీ మేయర్పై స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. రిజైన్ చేసి వెళ్ళిపో చెప్తారు కదా మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సింహాలు పులులు ధైర్యవంతులని. మరే సంవత్సర కాలం ఉంది, ఏమైపోయింది నీ ధైర్యం? అధికారం ఉండగా కర్రలు తీసుకుని రోడ్ల మీద తిరిగినప్పుడు ఉన్నటువంటి ధైర్యం ఒకసారి ప్రభుత్వంలో మీ అధికారం కోల్పోయిన తర్వాత సింహాలని పిల్లులు అయిపోతాయా? పిల్లులు అయిపోయి పిల్లుల మాటలు మాట్లాడకూడదు. జనసేన పార్టీ 14 నుంచి అధికారం ఉందా లేదని చూడలేం. మేము ప్రజల పక్షాన పోరాడాం, ప్రజల కోసం ఎదురు తిరిగాం. మీరు అధికారం మదంతో ఉన్నప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం. అధికారం ఉందని కాదు, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కాడు కూడా. వాళ్ళు అందుకని దయచేసి మాజీ మేయర్ గారిని మేము కోరేది, మీ వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు, మీరు రిజైన్ చేసినప్పుడు హుందాగా వెళ్ళంటారు నేర్చుకోవాలి. ఆ హుందాగా వెళ్లకుండా నిందలు వేద్దామంటే నిందలు పడటానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం లేదు. కాక తమరి హయాంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా వెలుగు తీయాల్సి వస్తుంది. నీ వ్యక్తిగత కారణాలేంటో రోజు కూడా వస్తుంది. ఇవాళ కూడా పేపర్లో చూసాం, 84 లక్షలు వర్క్ చేయకుండా ఏ రకంగా దారి మళ్ళినయో దానికి కారణం ఎవరు? ఇవన్నీ నీ పర్యవేక్షణలో జరగాలి కదా. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నీ బినామీ కాంట్రాక్టర్లు ఎవరో, మీ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకి బినామీ కాంట్రాక్టర్లు ఎవరో అన్నీ కూడా చర్చకు వస్తాయి. ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అన్నీ తీస్తాం బయటికి. 9 సబ్స్టేషన్లు కడితే నీ హయాంలో 9 సబ్స్టేషన్ల కాంట్రాక్టర్ ఎవరు? ఇవాళ గాంధీ పార్కును కడితే గాంధీ పార్కులో కాంట్రాక్టర్ ఎవరు? ఎందుకు మీరు సిబిలీలు పెట్టారు గాంధీ పార్క్కి? ఒక కాంట్రాక్టర్ ఇవ్వచ్చు కదా.
అంటే సిబిల్లు పెట్టుకుంటే మీ ఇష్టానుసారంగా అవినీతి చేయొచ్చు. ఆ అవినీతిలో భాగమే కదా ఇవాళ. సో దయచేసి కూటమి ప్రభుత్వాన్ని నిందించే చర్యలు మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెబుతూ, ఆయన ప్రథమ పౌరుడు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అనుకుని, చాలా పెద్ద లీడర్ అనుకుని చాలా మాటలు మాట్లాడారు. సింహం కంటే పెద్దగా ఊహించుకున్నాడు. మరి అంత మాట్లాడిన మనిషి ఇంతగా డీలా పడిపోతూ, భయపడిపోతూ, నాకు అటెండర్లు పనిచేయట్లేదు, మాట వింటలేదు, నాకు ఎవరూ సహకరించట్లేదు అని అంటున్నానంటే, దాదాపుగా గత 4 సంవత్సరాల్లో ఆయన ప్రవర్తనకి రిజల్ట్ ఏంటో ఆయనకి కనపడి ఉంటుంది. అటెండర్ అయినా ఆఫీసర్ అయినా మనం అందరం కూడా ముందు మనుషులమని గుర్తుంచుకోవాలి. మా అందరి తరఫున రిప్రజెంటేటివ్గా ఒక మేయర్గా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఈ నగరానికి బాధ్యత తీసుకుని ప్రథమ పౌరుడిగా మీరు బిహేవ్ చేయాలి. నోటికొచ్చినట్టు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, చిన్న పెద్ద లేకుండా ఎవరిని పడితే వాళ్ళని విమర్శించడం, ఇవన్నీ కూడా తగదు. ఆయన ఎప్పటికైనా రిజైన్ చేశాడు. నా కోరిక ఏంటంటే అసలు ఆయన ఆ ప్లేస్కి మేయరు అని అనిపించుకోవడానికి కూడా అనర్హుడని నా అభిప్రాయం.